మై ఛానల్ వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే చాలామంది నన్ను అక్క మీ వార్డ్రోబ్ కలెక్షన్ చేయండి, మీ వార్డ్రోబ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈ వీడియో అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మై వార్డ్రోబ్ కలెక్షన్. మా వార్డ్రోబ్ కలెక్షన్ అన్నాను కదండి, మీకు ముందుగా మా వార్డ్రోబ్ గురించి చెప్పాలి. మేము వుడెన్ థీమ్ అనుకున్నామండి, అందుకే కబోర్డ్స్ అన్నీ వుడెన్ థీమ్లోనే ఉంటాయన్నమాట. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా దానికి జాయింట్ వచ్చేలాగా పెట్టాము. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నేను రూమ్ టూర్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం వార్డ్రోబ్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వార్డ్రోబ్ అంతా నాది, ఈ వార్డ్రోబ్ అంతా నాది. ఈ ఒక్క వార్డ్రోబే పాపం మా ఆయనది. ఎవరింట్లో అయినా అంతే కదండి, మొత్తం ఇల్లంతా ఆడవాళ్ళ బట్టలు ఉంటాయి. పాపం ఒక్కటో లేకపోతే ఎక్కడో ఒక షెల్ఫ్ మగవాళ్ళకి ఇస్తాం. వాళ్ళకంత బట్టలు కూడా ఏమి ఉండవు కదా, మనకే కదా ఎక్కువ ఉండేది. సో ఈ రెండు నేనే కబ్జా చేసేసాను అనమాట. పాపం మా వారికి అది ఒక్కటే ఇచ్చాను. సో వచ్చేయండి, ఏం కలెక్షన్ ఉన్నాయో నేను ఎలా చదువుకున్నానో చూపిస్తాను. ఇవన్నీ నా శారీస్ అండి, ఇవన్నీ బ్లౌజెస్ అనమాట. నేను ఎలా పెట్టుకున్నానంటే, ఇక్కడ కొన్ని పట్టు శారీస్ పెట్టుకున్నాను, తర్వాత ఫ్యాన్సీ శారీస్ పెట్టుకున్నాను, అన్నీ మిక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడంతా నా పట్టు శారీస్ కలెక్షన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట. తర్వాత ఇప్పుడు కిందకు వచ్చేసారంటే ఇవన్నీ నా పట్టు శారీస్ కలెక్షన్ అండి. ఇక్కడంతా పట్టు శారీస్ ఉంటాయి. కొన్ని చిన్న వర్క్ శారీస్ కూడా ఇందులోనే పెట్టేశాను అనమాట. అన్నీ ఆల్ మిక్స్ పెట్టేశానండి నేను, ఎందుకంటే అన్నీ యూస్ చేస్తాం కాబట్టి ఇలా పెట్టాను అనమాట. ఇవన్నీ వర్క్ శారీస్, కొన్ని చిన్న వర్క్ శారీస్ అవి కూడా ఉంటాయి. ఇవి చిన్న అంచు శారీస్, తర్వాత ఇవన్నీ లైట్ వర్క్ శారీస్ అవి. ఇక్కడ మాత్రం కింద అన్ని లైట్ వెయిట్ శారీసేనండి. ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అనమాట. నేను ఏం చేస్తానంటే, బ్లౌజెస్ అన్నీ ఇలా సెపరేట్గా పెట్టుకున్నాను. చూసారు కదా మీరు. ఎందుకు అట్లా సెపరేట్గా పెడతానంటే, నేను ఒక్క శారీ బ్లౌజు ఒక 3-4 శారీస్కి సెట్ అయ్యేలా కట్టుకుంటాను అనమాట. సో మనం బ్లౌజెస్ కూడా ఇందులో పెట్టుకుంటే ఆ బ్లౌజ్ కావాలంటే తీసేటప్పుడు అన్నీ పడిపోతూ ఉంటాయి. అందుకని బ్లౌజెస్ అన్నీ సెపరేట్గా పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇది వచ్చేసి సీక్రెట్ లాకర్ అండి, అంటే ఇందులో అన్ని ఇంపార్టెంట్వి పెడతామన్నమాట. ఇది నేను రివీల్ చేయట్లేదు, నార్మల్గా చూపిస్తున్నాను. మేము సీక్రెట్ లాకర్ కింద ఇది యూజ్ చేసాం. ఆ కిందంతా ఏమైనా అక్కర్లేని స్టఫ్ అది పెట్టుకుంటాం అన్నమాట. అవి నా సీజెడ్ జ్యువెలరీ అండి. అవి నేను మీకు సీజెడ్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్, ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక కింద గుట్లో పెడతాను అనమాట. ఇప్పుడు మనం ఆ వార్డ్రోబ్లోకి వెళ్ళిపోదాము. ఈ వార్డ్రోబ్ ఏంటంటే, నా రెగ్యులర్ యూజ్ శారీస్, రెగ్యులర్ యూజ్ డ్రెస్సెస్, అవన్నీ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ఉంటాయి. ప్లీజ్ అండి, ఈ పైన వార్డ్రోబ్ని అస్సలు చూడొద్దు, ఇగ్నోర్ చేసేయండి. మా బాబు ఫంక్షన్ అయింది కదా, అన్నీ సర్దుకోవడం అయింది. ఇదైతే ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు నేను. సో ఇవన్నీ కాటన్ శారీస్ అండి. తర్వాత ఇక్కడ కావాల్సిన కొన్ని పెట్టికోట్స్, పలాజోస్ పెట్టుకుంటాను అనమాట నేను. ఇందులో అన్ని చున్నీస్ పెట్టానండి నేను, ఎందుకంటే మా పిల్లలు నేను యూస్ చేస్తాం కదా. చున్నీస్ అన్నీ ఇలా ఒక బ్యాగ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. తర్వాత ఎక్కువగా యూస్ చేయని డ్రెస్సెస్, పెట్టికోట్స్ అవన్నీ ఇలా కింద పెట్టుకుని దానిపైన ఇలా ఒక శారీ కవర్ చేసి ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేసుకునేవన్నీ పెడతాను. కిందంతా నా రెగ్యులర్ స్టఫ్ అండి, నేను యూస్ చేసుకునేవి. ఆ కిందంతా బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉంటాయి. సో
నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎలా ఉంది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అవన్నీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్లో ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. లైవ్లో చాలామంది చాలా వీడియోస్ అడుగుతున్నారు. ఫస్ట్ అయితే వార్డ్రోబ్ కలెక్షన్ చేద్దాం అనుకున్నాను, చేసేసాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతకన్నా ముందు నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగు మీద కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.